అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ త్వరగా పూర్తి చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. कटप्पा राजमाता समर शंख फूंक दो। అరే మై డియర్ ఆర్సీబీ బౌలర్స్, వాటే బౌలింగ్. పంజాబ్ బ్యాటర్లకి అయితే చుక్కలు చూపించారంతే. జస్ట్ 10 ఓవర్లకి 10 వికెట్లు తీసి జస్ట్ 100 రన్స్ ఇచ్చారు. ఇది కదా ఆర్సీబీ బౌలింగ్ అంటే. ఎక్స్పెషల్లీ వుడ్డు సుయాష్ అయితే ఇరగా తీశారంతే. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 వికెట్లు తీశారు. అరే 9 ఏళ్ళు అయింది ఫైనల్స్ లో అడుగు పెట్టి. 9 ఏళ్ల కలను ఈ రోజు నెరవేర్చారు. ఇక ట్రోఫీకి ఒక్క అడుగు దూరం, ఒకే ఒక్క అడుగు దూరం. ఫైనల్స్ లో ఇంత మంచి బౌలింగ్ వేశారా, కప్పు మందే. అరే వుడ్ వచ్చిండు, ఆర్సీబీని ఫైనల్స్ లో చేర్చిండు. అది హేజల్ వుడ్ పవర్ అంటే. ఇంజూర్ నుంచి వస్తున్నా నీ అవ్వ 1-2 ఏకంగా 3 పుల్లలు. అది జస్ట్ 6 ఎకానమీ. అది వుడ్ అంటే. అరే ఫైనల్స్ కి ముంబై అన్నా రాని, గుజరాత్ అన్నా రాని, మళ్ళీ పంజాబ్ అన్నా రాని, ఈసాల కప్పు మాత్రం ఆర్సీబీదే బిగులు. అరే ఏమైంది భయ్యా మీకు? ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదేంటి? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోతున్నారు. అరే ఫస్ట్ లో మేమైతే ఏదో షాట్ లాడి అవుట్ అయిపోయినాం. ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఏమైపోయింది? కొంచెం కూడా బుద్ధి లేదా? కనీసం ఒక్క పార్ట్నర్షిప్ అంటే ఒక్క పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేయలేదు. అరే ముంబై దగ్గర అంత కంఫర్ట్ గా గెలిచిన మీ ఆర్సీబీ ఎంత అనుకున్నాం, లాస్ట్ కి ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఓడాల్సి వచ్చింది. అరే అయ్యారు బ్రో, ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటది. దాన్ని చూసి చూడనట్టు వదిలేయాలి. అయినా ఒకరో ఇద్దరు ఆడకపోతే వాళ్ళ తప్పు, టీం మొత్తం ఆడకపోతే మనమేం చేయము. అయినా ఈ మ్యాచ్ ఓడిపోయినందువల్ల మనకేం ఫరక్ పడదు. నెక్స్ట్ మ్యాచ్ జీటీ అన్నా సరే, ముంబై అయినా సరే రాని, వట్టిగానే ఫినిష్ చేసి మళ్ళీ ఫైనల్ అడుగు పెడదాం. ఆర్సీబీని ఈసారి తొక్కి మరి కప్పు కొడదాం. అయినా ఈ మ్యాచ్ ఓడింది మనకే మంచిది. వాళ్ళ స్ట్రాటజీస్ అంతా తెలిసిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ లో మన స్ట్రాటజీస్ ఉపయోగిద్దాం, కప్పు వట్టిగానే లేపుదాం. అరే సుయాషు, వాటే బౌలింగ్ భయ్యా. 3 ఓవర్లు వేసి జస్ట్ 17 రన్స్ మాత్రమే ఇచ్చావు. అది జస్ట్ 5 ఎకానమీతో. అరే కొంచెం కూడా రూమ్ ఇడకుండా వరుస పెట్టి వికెట్లు పీకారు. అదే ఫామ్ ని కంటిన్యూ చేసి ఫైనల్ లో కూడా చూపించు. ఈసారి కప్పు ఎలా రాదో అది చూద్దాం. మింద ఊపు, ఈసారి ఆర్సీబీనే నెంబర్ 1 తోపు. ఆర్సీబీ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే పటిదార్ బ్రో, చెప్పినావు కదా తీ, వరుస పెట్టి పుల్లలు పీక్తా. ఈ సుయాష్ గాని ఫామ్ ఏంటో చూపిస్తా. ఈ మ్యాచ్ లో ఏ విధంగా 3 పుల్లలు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాను. ఫైనల్స్ లో కూడా 3 కాదు 5 పుల్లలు పీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుస్తా. సుయాష్ అంటే ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్, వైల్డ్ ఫైర్. ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతా బిడ్డ. అరే ఏందే పట్టిదారు బ్రో, క్రెడిట్ మొత్తం ఆ సుయాష్ కే ఇస్తున్నారు. ఫస్ట్ పుల్ల పీకి స్టార్ట్ చేసింది ఎవరు? ఈ యష్ దయాలో. అది ఎలాంటి బ్యాట్స్మన్ ని, ఫామ్ లో ఉన్నటువంటి ప్రియాంశుని సెకండ్ ఓవర్ వేసి సెకండ్ బాల్ అవుట్ చేసా. అది యష్ దయాల్ అంటే. లేకపోయింటే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేసేవాడో తెలుసు కదా. అరే వాళ్ళ కొట్టిన 100 రన్లని ఈజీగా చేసింది ఎవరు? ఈ సాల్ట్. అరే సాంబార్ లో సాల్ట్ లేకపోతే ఎంత చప్పగుంటుందో, ఆర్సీబీలో ఈ సాల్ట్ లేకపోతే ఇక్కడ అలానే ఉంటుంది. అరే చూసారు కదా, జస్ట్ 27 బాల్స్ కే 56 రన్స్, 3 6లు 6 4లు, మొత్తం 207 స్ట్రైక్ రేట్ తో. కోహ్లీ త్వరగా అవుట్ అయినా నా ఫామ్ మాత్రం తగ్గలేదు. అది సాల్ట్ గాని పవర్ అంటే. అదరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.